ఎర్రమ్మకు చీర ఎలా పెట్టాలి అని అడిగారు కదా! అసలు ఈ వీడియో ప్రెగ్నెన్సీ కావాలనుకునే వాళ్ళు అండ్ ప్రెగ్నెంట్‌తో ఉండేవాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడండి. ప్రెగ్నెన్సీ ఏ కారణం లేకుండానే సమ్‌టైమ్స్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇదొక ఆచారంగా పాటిస్తారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళు 7th మంత్‌లో ఈ చీర పెట్టుకుంటారు. ఎందుకంటే డెలివరీ అయ్యేటప్పుడు హ్యాపీగా బేబీ అండ్ మదర్ సేఫ్‌గా ఉండాలని. ఈ ఆచారం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇది ఎంత పవర్‌ఫుల్ అనేది. అసలు ఎందుకు ఇలా చేయాలని మా అమ్మని అడిగితే, ఎర్రమ్మ అంటే దేవుడు కాదు. ప్రెగ్నెంట్‌తో ఉండేవాళ్ళు చనిపోతే వాళ్ళలాగా మనం కూడా కష్టాలు అనుభవించకూడదని చీర పెట్టుకొని దేవుళ్ళ ఆరాధిస్తామని చెప్పింది. ఈ పూజ చేసుకున్నప్పుడు చిన్నపిల్లలు, పెళ్లి కాలేని వాళ్ళు ఎవరు ఈ రూమ్‌లో కానీ ఎదురుగా ఉండకూడదు. అయితే 7వ నెల వచ్చిన తర్వాత శని, ఆదివారాల్లో చూసుకొని పూజని చేయాలి. ముందుగా పెసరపప్పు, బియ్యం కలిపి చేతితో ఇలా 3 విధాలుగా తీసుకొని పరమాన్నం పాలు లేకుండా వండుకోవాలి. ఇంటి మధ్యలో పసుపు రాసుకొని ముగ్గు పెట్టుకోవాలి. వాటర్‌ని ఇలా తీసుకొని జల్లెడలో పళ్ళు, కొబ్బరికాయలు, చీరని పెట్టుకోవాలి. దీపం పెట్టుకొని మనం ఉన్నంత హైట్ దారం తీసుకొని మెడలో వేసుకోవాలి. పసుపు కాళ్ళు చేతులకి పెట్టుకొని నమస్కరించుకోవాలి. పూజ అంతా అయిపోయాక జల్లెడ మీద నుంచి 3 సార్లు దాటాలి. నన్ను నా బిడ్డని క్షేమంగా ఎలాంటి ఆపదలు లేకుండా నా బిడ్డ భూమి మీదకి రావాలని నమస్కరించుకోవాలి. అలాగే ఈ ఆచారం ఎంతమందికి తెలుసు, ఎంతమంది ఆచారం పాటిస్తారో నాకు కామెంట్ చేయండి.